తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలనకు సంబంధించినటువంటి కార్యక్రమం గత నెల 28న ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ప్రజా పాలనకు సంబంధించి అభయహస్తం గ్యారంటీల దరఖాస్తులకు సంబంధించిన స్వీకరణకు సంబంధించి 28న స్టార్ట్ అయింది. ఈ రోజు 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ముఖ్యంగా మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత వీటికి సంబంధించి ఒకే దరఖాస్తు ఫారంలో అందరూ అప్పుడు దరఖాస్తులు ఇవ్వడానికి క్యూ కట్టినటువంటి పరిస్థితి. తాజాగా మంచి స్పందన వచ్చింది. కేవలం 2 రోజుల మాత్రం సెలవులు రావడం జరిగింది. జనవరి 1వ తేదీ, అలాగే డిసెంబర్ 31 ఆదివారం రోజు. ఈ 2 రోజులు మినహాయిస్తే మిగతా అన్ని రోజుల్లో కూడా విశేషమైనటువంటి స్పందన వచ్చింది. కరీంనగర్ లో ఉన్నటువంటి 60 డివిజన్ లో ఉన్నాం. పల్లె పట్టణం అనేటువంటి తేడా లేదు. అన్ని ఆ సంక్షేమ కార్యక్రమాలు ఒకే దరఖాస్తు ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే 2 పథకాలను అమలు చేశాం. మేము మేనిఫెస్టోలో ఏ అంశం అయితే పెట్టామో ఆ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి 2 అంశాలు అమలు చేశామన్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే మహాలక్ష్మిలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందజేస్తున్నారు. అలాగే ఆసుపత్రుల్లో వైద్యాన్ని అందించడానికి సంబంధించినటువంటి పథకం కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. దీనిలో మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలనకు సంబంధించినటువంటి కుటుంబ వివరాలు మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తితో, ఆతురతతో ఇప్పటికే దరఖాస్తులు పూర్తి చేసుకున్నారు. అయితే ఉదయమే కాబట్టి కొంత మందకొడిగా సాగినప్పటికీ కూడా ఈ రోజు చివరి తేదీ కాబట్టి మధ్యాహ్నం తర్వాత భోజన కార్యక్రమం తర్వాత 6 గంటల వరకు కూడా చాలా మంది క్యూ కట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం స్పందన అయితే బాగానే ఉంది. దీనిలోకి సంబంధించినటువంటి అధికారులు, స్థానిక కార్పొరేటర్ సైతం మనతో అందుబాటులో ఉన్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎట్లా ఉంది ఇక్కడ స్పందన మీ డివిజన్ లో? ఎట్లా చూడొచ్చు ఈ రోజు చివరి తేదీ కాబట్టి? ఈరోజు ఈ ప్రజాపాలనకు సంబంధించి ప్రజలు చాలా ఆశతో ఉన్నారు. వారికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తుందని, అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు కూడా 2500 రూపాయలు వస్తాయని చెప్పి చాలా మంది దానికోసం అప్లై చేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మాకు అసలు క్లారిటీ ఇవ్వలేదు, ఒక అవగాహన సదస్సు పెట్టలేదు. ఎందుకంటే ఈ కరెంట్ బిల్ ఉంది, కరెంట్ బిల్ 200 యూనిట్ లోపల ఫ్రీ అన్నారు. అది పల్లె ప్రాంతాల్లో అయితే చాలా మందికి చాలా వరకు యూజ్ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో చాలా మంది నిరుపేదలు కిరాయిలలో ఉంటా ఉన్నారు. కిరాయిల్లో ఉండి వాళ్ళు 6 నెలల తర్వాత ఖాళీ చేసి మళ్ళీ వేరే ఇళ్ళకి వెళ్ళే ఆస్కారం ఉంది. కాబట్టి అసలు ఎట్లా కిరాయికి ఉన్న వాళ్ళకి వస్తుందా, ఒక ఓనర్కి వస్తుందా, ఎవరికి వస్తుంది? అసలు ఇప్పుడు కిరాయికి ఉన్న వాళ్ళు 3 నెలలకు ఖాళీ చేయకపోతే మరి వాళ్ళు ఎట్లా, వాళ్ళే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుందా? దాని గురించి ఏం అవగాహన ఇవ్వలేదు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే వస్తుందా, లేకున్నా వస్తాయి ఇవన్నీ ప్రోగ్రామ్స్ అని చెప్పి అది కూడా ఒక క్లారిటీ లేదు. అధికారులకు కానీ మా అధికారులు మాకు ఒక అవగాహన సదస్సు ఫస్ట్ ఏర్పాటు చేసి దాన్ని ఏ విధంగా చెప్పాలి ప్రజలకంటే మేము ఇంకా క్లియర్ గా చెప్పేవాళ్ళం. ఇప్పటికీ మాకు ఈ వారం నుంచి ఎక్స్పీరియన్స్ వస్తున్నాం, చెప్పగలుగుతా ఉన్నాము. అయినా సరే ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ అప్లికేషన్ స్వీకరించి దాన్ని అతి తొందరగా ఆన్లైన్ చేసి ఈ సంక్రాంతి లోపు కనీసం వీళ్ళకి మహిళలకి 2500 రూపాయలు ఏదైతే అది ఉందో అది పెన్షన్ లాగా ప్లస్ గృహజ్యోతి కార్యక్రమంలో విద్యుత్ బిల్లు కూడా మాఫీ చేస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఒక్కటి చెప్పండి, కొంతమంది టిఆర్ఎస్ అగ్రనేతలు చెప్తున్నారు అకౌంట్ నెంబర్ అడగలేదు, అకౌంట్ నెంబర్ అడిగితే బాగుండేది, వాళ్ళ మహిళల ఖాతాలో ఎట్లా వేయడానికి అవకాశం ఉంటది, ఇంకా కొన్ని మీరు అన్నట్టుగా క్లారిటీ వస్తే బాగుంటది, అసలు రైతు బంధు వస్తున్నది, రైతు భరోసా అనే కాలం ఉంది, వాళ్ళు కూడా చెప్పారు. ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటన చేశారు, రైతు బంధు వస్తున్న వాళ్ళు రైతు భరోసాకు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, కొత్తగా ఉన్న వాళ్ళు మాత్రం. అనేక అనుమానాలు మీరు అన్నట్టుగా ఉన్నాయి. ఇంకా ఎట్లా అయితే బాగుంటది, ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ ప్రోగ్రాం తర్వాత సైతం రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రోగ్రాం తర్వాత రెగ్యులర్ గా దరఖాస్తు చేసుకోవచ్చు అని వాళ్ళు ఒక క్లారిటీ ఉంటే మళ్ళీ 4 నెలల కోసం దరఖాస్తు స్వీకరించడంలో అర్థమేముంది చెప్పండి? ఈ 4 నెలలు దాదాపుగా ప్రతి లబ్ధిదారు కావాలనుకున్న వాళ్ళు కూడా, ప్రతి ఆశావాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ఈ రోజు రేపు కాకుండా ఎంఆర్ ఆఫీస్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చాక మళ్ళీ 4 నెలలకు ఒకసారి పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ప్రచారం కోసమే పెడుతున్నారని మేము అనుకుంటున్నాం. కాదు అని వాళ్ళు నిరూపించుకోవాలంటే ఈ సంక్రాంతి లోపు ఏదైనా ఖచ్చితంగా ఇవ్వాలి, ప్రజలకు మేలు చేసే, ప్రజలకు లబ్ధి చేసే కార్యక్రమం చేయాలనే కోరుకుంటాను. ఎందుకంటే నా డివిజన్ లో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 60 డివిజన్ లో
కరీంనగర్ లో చాలా పాష్ ఏరియా, ఇటువంటి ఏరియా కూడా దాదాపు 600 అప్లికేషన్స్ వచ్చినాయి. దాదాపు 600 అప్లికేషన్ నిజంగా కూడా ఇది చాలా పెద్ద ఎత్తున వస్తాయి. వేరే డివిజన్లలో 1200, 1500 అప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. చాలా మంది ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. వారి ఆశలను నిరాశపరచకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా, అందరికీ అవకాశం ఇచ్చేలాగా వాళ్ళు ఈ పథకాలన్నీ కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా దీనిలో రేషన్ కార్డ్ నెంబర్ అని ప్రత్యేకంగా అడిగారు. రేషన్ కార్డు లేని వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అసలు వాళ్ళకే క్లారిటీ లేదు. తెల్ల కాగితం మీద రాసి ఎవరు అంటారు, ఇక్కడనే రేషన్ కార్డు లేదు, నేను అర్హుడిని, నాకు ఇవ్వగలను రాసిమంటారు. మేము ప్రత్యేకంగా దీనికోసం ప్రజల ఒత్తిడిని భరించలేక కొంతమంది ఫామ్స్ కూడా కొట్టిస్తే అది ఆ ఫామ్ తీసుకోవద్దు, ఆ ఫామ్స్ పైన మళ్ళీ మీరు కౌంటర్ ఫైల్ వాళ్ళకి ఇవ్వద్దు, మీకు అక్నాలజ్మెంట్ ఇవ్వద్దు అని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా పాపం దీనిలో వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు. తెల్ల కాగితం రాసిస్తే అది తీసుకుపోయి ఎక్కడ పడేస్తారో కూడా అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా అర్హులైన వారికి అందరికి కూడా ఇస్తారా, లేకపోతే ప్రతి ఒక్కరికి ఇస్తారా ఈ కార్యక్రమం? అది తేటతెల్లం చేస్తే అప్లికెంట్ల సంఖ్య తగ్గుతుంది, ఆశావాళ్ళ సంఖ్య తగ్గుతుంది. వాళ్ళు కూడా ఆశపడి కూడా నిరాశ చెందకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక క్లారిటీ ఇచ్చి ఎలక్షన్ కోసం, ఎన్నికల కోసం ఏదో మాట వరుసకు మేము అన్నాం కాబట్టి చేస్తామనే ఉద్దేశంగా కాకుండా దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. మొత్తం మీద దీన్ని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి, ఒకటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడానికి ముందే కొంత అవగాహన సదస్సులు, కొంత శిక్షణ కార్యక్రమం ఇస్తే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు ఈ దరఖాస్తు ఫారం లోనే ఒక క్లారిటీ లేదు. ఎందుకు లేదు అంటే రేషన్ కార్డు నెంబర్ అడుగుతున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? తెల్ల రేషన్ కార్డులు చాలా మందికి లేదు. దాదాపు దశాబ్ద కాలం నుంచి తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలు లేదు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి వివాహం జరిగిన తర్వాత వాళ్ళు వేరే కాపురం పెట్టినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి రేషన్ కార్డు రాలేదు, కుటుంబం పెరిగింది, కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగింది. ఇట్లాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అన్నిటికీ కూడా పరిపాలనా యంత్రాంగము, ప్రభుత్వము త్వరలోనే క్లారిటీ ఇస్తుందని మనమే అనుకుందాం. అయితే అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేయాల్సి ఉందని చెప్పి ఇప్పటికే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రేషన్ కార్డుకి సంబంధించి, అలాగే అకౌంట్ నెంబర్ కి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నారు. విశేషమైనటువంటి స్పందన వస్తుంది చాలా ప్రాంతాల్లో. గ్రామీణ పట్టణ ప్రాంతాలు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా ఆశావాహ దృక్పథంతో వాళ్ళు దరఖాస్తు చేసుకుంటున్నారు. చెప్పండి, మీకు ఎట్లా స్పందన వచ్చింది? ఎంతమంది దాదాపు అప్లై చేస్తారు? దాదాపు ఒక దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఏమడుగుతున్నారు? సార్ ప్రధానంగా వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వారు ఒక సుమారుగా 600 మందికి పైగా జరిగినారు ఈ 60 డివిజన్ లో. మహాలక్ష్మి పథకానికి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయుత పథకానికి కూడా 6 గ్యారంటీల స్కీమ్ లో భాగంగా అందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు. ప్రధానంగా మీకు ఏ పథకం మీద టిక్ ప్రధానంగా సార్ మాకు వచ్చేసి రేషన్ కార్డు ఒకటి, గృహజ్యోతి బాగా చేస్తున్నారు సార్. ఇక్కడ 60 డివిజన్ లో మా పరిధిలో జరిగిన దానిలో అయితే ఎక్కువ గృహజ్యోతి మహాలక్ష్మి బాగా ఎక్కువ చేస్తున్నారు సార్. ఏమైనా డౌట్స్ అడుగుతున్నారా మిమ్మల్ని మహిళలు వచ్చినప్పుడు? ప్రధానంగా తొందరగా ఆన్లైన్ చేసి మాకు ఈ స్కీమ్ వర్తించేలా చేయండి అని అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డ్స్ వీలైనంత తొందరగా ఇవ్వండి అని వాళ్ళ రిక్వెస్ట్ సార్. రేషన్ కార్డ్ కి కాలం లేదు దరఖాస్తుకు, కాబట్టి తెల్ల పేపర్ మీద దరఖాస్తు రాస్తే కూడా తీసుకుంటున్నాం సార్. దాన్ని పరిశీలి అయ్యే అవకాశం ఉంటుంది సార్. దాదాపు మేము చేసేది ఏంటంటే ఇదే అప్లికేషన్ కి ఇక్కడ ఒక కాలం వారు ఇచ్చినారు. వారు ఈ కాలంలో, ఈ 6 నెంబర్ కాలంలో ఎంటర్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఇందులో, ఆధార్ నెంబర్లు, వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి సార్ దీంతోనే అటాచ్ చేసి వైట్ పేపర్ మీద వాళ్ళు అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి రాసిచ్చినా కూడా మేము తీసుకొని దానిలో పెట్టిస్తున్నాం. ఓకే. సో మొత్తం మీద రేషన్ కార్డు లేని వాళ్ళకి సైతం తెల్ల పేపర్ మీద దరఖాస్తు తీసుకొని వాళ్ళ ఇంటి అడ్రస్, ఆధార్ కార్డు నెంబర్లు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి ఇస్తే దాన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పంపుతున్నారు. ఎట్లా ఉంది స్పందన? జనరల్ గా ఏమడుగుతున్నారు? బాగుంది సార్. కాదంటే రెంటెడ్ హౌస్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అన్ని ఓటర్ ఐడి గాని, ఆధార్ గాని ఒక్కింట్లో ఉంటున్నాయి. మేము ఇప్పుడు ఉండేది ప్రెసిడెంట్ ఒక్కింట్లో ఉంటున్నాము. దీన్ని ఎట్లా బేస్ చేసుకొని ఇస్తారు మాకు అనేది కొంచెం కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు. అంటే వాళ్ళు ఉండే ఆధార్ అడ్రస్ ఒకటి ఉంటది, ఇప్పుడు ప్రెసెంట్ గా నివాసం ఒక దగ్గర ఉన్నది. మేము అన్ని ప్రూఫ్స్ ఉన్న దగ్గర ఇవ్వాలా, ప్రెసెంట్ గా నివాసం ఉన్న దగ్గర ఇవ్వాలా? నివాసం ఉన్న దగ్గర ఉంటే ఇవన్నీ ఏమన్నా బేస్ చేసుకొని మీరు ఇక్కడ లేరు కదా అంటారా అనేది అయితే కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు సార్. మీరు అన్నట్టుగా అంటే కొంతమంది ఇక్కడ ఒకదాని విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆధార్
ఫామ్ లో ఒక అడ్రస్ ఉంటున్నది. వీళ్ళు ప్రస్తుతం ఉద్యోగాల కోసము, పిల్లల చదువుల కోసము పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడము, ఇతరత్ర కార్యక్రమాలతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో అడ్రస్ మారుతుంది. స్క్రూటినీ కొరకు వాళ్ళు పరిశీలనకు వచ్చేటువంటి అధికారులకి ఏదైనా డౌట్ వచ్చి కొట్టేస్తారా, స్క్రూటినీలో తీసేస్తారా అనేటువంటి డౌట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే నివృత్తి చేసేటువంటి అవకాశం ఉన్నది. మేము దరఖాస్తుదారులందరికీ క్లియర్ గా చెప్తున్నాం, వాళ్ళ ఓటు ఎక్కడున్నా, ఆధార్ కార్డు ఎక్కడున్నా కూడా, రేషన్ కార్డు ఎక్కడ ఉన్నా ప్రస్తుతం నివసిస్తున్న అడ్రస్ లో ప్రకారమే అదే డివిజన్ లో ఇవ్వమని చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఎంక్వైరీకి వచ్చిన ఆఫీసర్స్ అందరికి కూడా ఈజీగా ఉంటుంది. లేకపోతే వాళ్ళు వచ్చి ఎంక్వైరీకి వచ్చినప్పుడు అడ్రస్ లో లేకపోతే కొట్టేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారో అదే నివాసం నెంబర్ ఇచ్చి అప్లికేషన్ ఇవ్వమని కోరుతాం. ఎందుకంటే వాళ్ళు ఇంకో 3 నెలలకు ఖాళీ చేస్తారు. అందుకనే మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏంటంటే అతి తొందరగా వీటి దరఖాస్తుల పరిశీలన చేసి ఎంక్వైరీ ఆఫీసర్లను పంపించి తొందరగా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొత్తం మీద ఒక దరఖాస్తుదారులు వచ్చారు, వారికి దరఖాస్తు చూద్దాము. ఇవాళ చివరి తేదీకి సంబంధించి మీరు దేని కోసం దరఖాస్తు చేసుకున్నారు? आज लास्ट डेट है, मैं रहता था काम से बाहर था बिजनेस से, तो इसलिए लास्ट डेट देने के लिए आया मैं ये कार्ड। व्हाइट कार्ड तो मेरे को नहीं है अभी, एलिजिबल तो हूँ मैं अभी, तो फिलहाल अभी दे दो वैसा बोल के बोल रहे थे। एक व्हाइट पेपर में लिख के दे दें। नहीं वैसा कुछ भी नहीं बोले, इस पे 600 लिख के दे दो बोलते बोले थे, मेरे को पर्टिकुलर नहीं मालूम गवर्नमेंट से क्या है वो, तो ले कर लेके उसमें लिख दिया। जी जी సో ఆధార్ కార్డ్ నెంబర్లన్నీ కూడా ఉన్నాయి దీనిలో. రేషన్ కార్డ్ కి సంబంధించి ఆయన ఎలిజిబుల్ ఫర్ వైట్ రేషన్ కార్డ్ అని మాత్రమే ఈ కాలం నింపడం జరిగింది. దీనికి సరి అయినటువంటి పూర్తి అవగాహన లేదు. అయినప్పటికీ సైతం దానికి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సూచనల మేరకు అది నింపడం జరిగింది. విద్యుత్ కనెక్షన్ కి సంబంధించి కూడా వారు పూర్తి వివరాలు కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆధార్ కార్డు ఏదైతే అడుగుతున్నారో ఆధార్ కార్డు అది మెన్షన్ చేశారు. ఇక రేషన్ కార్డు సంబంధించి అవైలబిలిటీ లేదు. గ్యాస్ సిలిండర్ మనకి కన్సెషన్ వస్తుంది కాబట్టి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్డు, దాని గ్యాస్ నెంబర్, సిలిండర్ నెంబర్, రసీదులు కూడా దరఖాస్తు ఫారం ఇచ్చారు. అలాగే కొంత ముందుకు వచ్చేసి అకౌంట్ నెంబర్ కూడా జత చేయడం జరిగింది. అకౌంట్ నెంబర్ డైరెక్ట్ గా వేసేటువంటి అవకాశం ఉంది. అందరి ఆధార్ కార్డు నెంబర్ అయితే సరిపోతుంది, కానీ వీరు ఒక ముందు జాగ్రత్త చర్యగా అందరి ఆధార్ కార్డులు సైతం జిరాక్స్ కాపీలు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రజాపాలనకు మంచి లక్ష్యంతో, సమున్నతటువంటి ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగింది. దీన్ని ఇచ్చిన హామీ మేరకి వారు ఏదైతే ప్రకటన చేశారో దాని ప్రకారం అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ఇటు లబ్ధిదారులు కోరుతున్నారు, అలాగే ప్రతిపక్ష నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద కసరత్తు చేసి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని మనము కోరుకుందాం. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. ఓ టు హైదరాబాద్ స్టూడియో.